బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఎమ్మిగనూరులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వరుసగా షాకులు తగులుతున్నాయి. మాజీ ఎమ్మెల్యే చెన్నకేశవరెడ్డి అత్యంత సన్నిహితులు, సీనియర్ నాయకులు సిరిసాల రామ, మాజీ కౌన్సిలర్ అరుణ పార్టీకి రాజీనామా చేసేందుకు సిద్ధమయ్యారు. రెండవ వార్డుకు చెందిన సీనియర్ నాయకులు సిరిసాల రాము, మాజీ కౌన్సిలర్ అరుణ పార్టీకి రాజీనామా చేశారు. ఎమ్మెల్యే ఎలక్షన్లో లక్షల్లో సొంత డబ్బుతో ఖర్చు పెట్టి వైసీపీ పార్టీలో గుర్తింపు లేక అవమానంతో పార్టీకి రాజీనామా. రెండో వార్డు కార్యకర్తలతో పాటు మరికొంతమంది పార్టీ నాయకులు వైసీపీ పార్టీ వీడినట్లు సమాచారం. ఇప్పటికే కొందరు వైసీపీ కౌన్సిలర్లు పార్టీకి గుడ్ బై చెప్పారని వార్తలు వినిపిస్తున్నాయి. కొన్ని చోట్ల కార్యకర్తల అభిప్రాయాలను తెలుసుకోకపోవడం, గ్రామ పట్టణ స్థాయి కేడర్ను పట్టించుకునే నాదుడే కరువయ్యారట. ఇలాగే కొనసాగితే స్థానిక సంస్థల ఎన్నికల్లో వైసీపీ ఎలాంటి ప్రభావం చూపించబోతుందని పార్టీలో అంతర్గతంగా చర్చించుకుంటున్నారు. త్వరలోనే భవిష్యత్తు కార్యాచరణ ప్రకటిస్తారని తెలుస్తోంది. మరోవైపు కార్యకర్తలతో సమావేశం పెట్టి భవిష్యత్తు కార్యాచరణను సీనియర్ నాయకుడు సిరిసాల రాము ప్రకటిస్తారని సమాచారం. గౌరవనీయులైన మాజీ శాసనసభ్యులు చెన్నకేశవరెడ్డి గారి ఆధ్వర్యంలో 2001 నుండి ఇప్పుడు దాకా అతని ఆధ్వర్యంలో కొనసాగడం జరిగింది పార్టీలోన, వైఎస్ఆర్ పార్టీలోన. ఇప్పుడు గత ప్రభుత్వం ఏం చేసిందంటే ఆయనకు సీటు వయసు అయిపోయింది కాబట్టి సీటు బుట్టారేణకమ్మకి కేటాయించడం జరిగింది. అయిన తర్వాత మా బుట్టారేణకమ్మ కూడా పని చేసినాం మన ఎమ్మెల్యే ఎలక్షన్లో. అయినా ఇప్పుడు బుట్టారేణకమ్మ గారు సరిగ్గా ఎమ్మెల్యేకి రాక, తర్వాత ఆయన వచ్చిన వారం ఉన్నాడు ఒక్క తూరి మీటింగ్ పెట్టుకున్నా మమ్మల్ని ఎవరు పిలిచేటట్లేం లేదు. అక్కడ ఉండే నాయకులు కోటే ఒక 5-6 మంది మెయిన్ లీడర్లు కోటే పిలుస్తారు. కార్యకర్తలు అనేది